సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి బస్సు ఘటన దాని తాలూకు కారణాలు వెతికితే ఇది కేవలం ఒక డ్రైవర్ నిర్లక్ష్యమనో, లేకపోతే రోడ్డుపై పడున్న బైక్ కారణమనో, లేదంటే ఫిట్నెస్ ఉందా లేదా అనే అనుమానాలు కాదు. ప్రస్తుతం బస్ ఘటనపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. పెద్ద టేకూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్లో మద్యం కొనుగోలు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 2 సార్లు మద్యం కొనుగోలు చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు మళ్ళీ 8:30 శివశంకర్ మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అయితే మళ్ళీ లక్ష్మీపురం గ్రామానికి వెళ్ళి బెల్ట్ షాప్లో మద్యం కొనుగోలు చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ బస్ ప్రమాదం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం బట్టబయలైంది. మద్యం సేవించి శివశంకర్ బైక్ నడిపినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం ఎలాంటి ఫీట్స్ చేస్తున్నాడో. స్టాండ్ పై నుంచి బైక్ను ఏ రకంగా తిప్పి ఆ తర్వాత ఎంత వేగంగా కంట్రోల్ తప్పిన రీతిలో అతను బైక్ నడుపుతున్న తీరు ఖచ్చితంగా ప్రమాదానికి గురి అవుతారు అనడంలో ఆశ్చర్యం లేదు. మనం చూసాం, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, బడి లేదు, గుడి లేదు, వీధికి ఒక బెల్ట్ షాప్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతోంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రమాదానికి ఒక బస్ డ్రైవర్ నిర్లక్ష్యమో, రోడ్డుపై పడున్న బైకో, లేదంటే ఫిట్నెస్ లేదనే ఒక అనుమానాలో, ఇవన్నిటిని నివృత్తి చేస్తూ దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, బెల్ట్ షాపులలో దొరుకుతున్న మద్యమే కారణంగా ప్రస్తుతం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎక్సైజ్ అధికారులు చెప్పినట్లుగా శివశంకర్ 2 సార్లు మందు కొనుగోలు చేశాడు. క్యూఆర్ కోడ్తో తనిఖీ చేయకుండా మద్యం అమ్మకాలు చేశారు. నకిలీ మద్యం నియంత్రణకు క్యూఆర్ కోడ్ విధానం పునరుద్ధరించినట్లుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రైట్, మొత్తానికి పోస్ట్మార్టం, ఆ తర్వాత డిఎన్ఏ పరీక్షల అనంతరం కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సిరి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము. ఇప్పుడు డీటెయిల్డ్గా, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్, దాని ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇవాళ డీటెయిల్ ప్రపోజల్. వన్ మోర్ క్వశ్చన్ మేడం, కల్తీ మద్యం బెల్ట్ షాప్లో తాగే బైక్ డ్రైవ్ చేశారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చింది? అది మనకి ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నట్టు ఇంకా ఒక మనకి ఇంకా 9 బాడీస్ మన దగ్గర ఉన్నాయండి. సో 7 బాడీస్ తాలూకా రిలేటివ్స్ ఇవాళ వస్తున్నారు. ఇంకొక రెండు అంటే ఇన్ ద సెన్స్ ఒకటి రేపు వస్తున్నారు, ఇంకొకటి మనం ఇవాళ శాంపిల్ పంపించాము. అంటే 3కి 4 ప్రాంతానికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి శాంపిల్ ఇచ్చారు. అది కూడా విజయవాడ పంపించాము. కాబట్టి అది వచ్చిన వెంటనే మ్యాచ్ అయితే ఆ బాడీ కూడా మేము డెలివర్ చేస్తాం. తెలంగాణ నుంచి కూడా మనకి హెల్ప్ చేస్తారండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అంబులెన్సెస్ వచ్చాయి. కర్ణాటక నుంచి కూడా మనం అంబులెన్సెస్ అడిగితే వెంటనే పంపిస్తాం. రైట్, కలెక్టర్ శ్రీ మృతదేహాల అప్పగింత విషయమై క్లారిటీ ఇచ్చారు. ఇంకా కొన్ని మృతదేహాల నమూనాలు సేకరించాం. ఆ రిపోర్ట్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అది రాగానే మిగతావి కూడా కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం. ప్రస్తుతం సమ్ నమూనాలు, శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని విజయవాడ పంపడం జరిగింది. అవి రాగానే మిగతా వారిపై కూడా క్లారిటీ వస్తుంది అని. అయితే ఇక బెల్ట్ షాపుల్లో మద్యం సంగతి కలెక్టర్ని కొంతమంది పాత్రికేయులు అడిగారు. అయితే అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది అంటూ ఆవిడ మాట్లాడడం మనం చూసాం. మా కరెస్పాండెంట్ లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, చెప్పండి, కలెక్టర్ చెప్పింది విన్నాం. సో ఇంకా నమూనాలు రావాల్సి ఉంది అంటూ కూడా ఆవిడ వివరించడం చూసాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఇప్పటిదాకా ఈ యొక్క 10 బాడీలను వారి యొక్క బంధువులకు అప్పచెప్పడం జరిగింది. ఏదైతే 19 బాడీలకు సంబంధించిన రిపోర్ట్స్ గురించి ఈ యొక్క అధికారులు ఇంతసేపటి వెయిట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో యొక్క 18కి సంబంధించిన బాడీల యొక్క రిపోర్ట్లు అయితే అందినట్లుగా తెలుస్తుంది. మరొక బాడీకి సంబంధించినది అన్నోన్ పర్సన్ వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి యొక్క రిపోర్ట్ కూడా రేపటి దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఒకరు తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఒకరు రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళది మొత్తం మీద 2కి సంబంధించిన బాడీలు అయితే రేపు అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటిదాకా ఈ యొక్క 10 బాడీలను ఈ యొక్క డిఎన్ఏ రిపోర్ట్స్ ఆధారంగా టాలీ అయిన తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఇంకా మిగతా 7 మంది అంటే ఇంకా కొద్దిగా సమయం పట్టే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో అయిపోతుందా లేకుంటే రేపు అవుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బాడీలు తీసుకెళ్లడానికి ఇబ్బందికరంగా ఉన్న వారికి మాత్రము ఇక్కడే అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఈ యొక్క అంబులెన్స్
అంబులెన్స్ తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల నుండి కూడా ప్రత్యేకంగా అంబులెన్స్ తెప్పించి వారి యొక్క బాడీలను పంపించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా ఈ యొక్క బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించిన పరిస్థితి అయితే ఏపీకి సంబంధించిన దాకా ఇప్పటిదాకా ఇంకా అందలేని పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క రిపోర్ట్స్ పంపించాము, ప్రాసెస్ జరుగుతుందంటూ జిల్లా కలెక్టర్ చెప్పినారు. పూర్తి స్థాయిలో అది అయిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతనే వారికి ఎక్స్గ్రేషియా అందించే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ యొక్క 19 మంది మృత్యువాత పడ్డారు. వారికి సంబంధించిన DNA రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు వారి యొక్క బాడీలను కూడా అప్పచెప్పడం జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు. ఇప్పటిదాకా యొక్క 10 బాడీలు మాత్రమే ఆ యొక్క వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క 19 బాడీలలో 18 DNA రిపోర్ట్స్ రావడం జరిగింది. ఒకరిది మాత్రం కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి వారి యొక్క రిపోర్టు కూడా రేపటిదాకా వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం 19 బాడీలకు సంబంధించిన దాకా ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే వారి యొక్క కుటుంబ సభ్యులకు బాడీలు అప్పచెప్తున్న పరిస్థితి. మిగతా యొక్క 7 సంబంధించిన బాడీలు కూడా ఇంకా వాళ్ళు రాలేదు. వచ్చిన తర్వాత వారికి కూడా అప్పచెప్తామంటూ జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదం జరిగిన సిచ్యువేషన్ కావచ్చు, ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబ సభ్యులు మాత్రం ఆ యొక్క బాడీలను తీసుకొని వారి యొక్క స్వస్థలాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది మాత్రం ఈ యొక్క బాడీలను ఇక్కడే దహన సంస్కారాలు చేయడానికి అధికారులను అడగడం జరిగింది. వారి అధికారులు కూడా ఆ ఏర్పాట్లయితే చేయడం జరిగింది. హరి. ఓకే లోకేష్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.